మనకి లింక్డ్ఇన్ ఇది ఉంది కదా! లైక్ మనం లింక్డ్ఇన్ జాబ్స్ వరకు ఎలా అప్లై చేసుకోవాలో అవి చూసాము. లింక్డ్ఇన్ జాబ్స్ అప్లై చేసుకున్న తర్వాత పర్సన్స్ తోటి నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవటము, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడము, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు దీంట్లో. ఇక్కడ వచ్చేసి మీకు జాబ్స్ సెర్చ్ చేసుకోవడం బేసిక్గా జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్, డేటా పోస్టింగ్ వచ్చేసి పాస్ట్ 1 వీక్, పాస్ట్ 1 మంత్ ఇట్లా సెలెక్ట్ 24 hours ఇట్లా ఉంది. పాస్ట్ 1 మంత్ అయితే 1 మంత్ తీసుకోవచ్చు. పాస్ట్ 1 వీక్ రిమోట్ అండ్ డేట్ ఆఫ్ పోస్టెడ్ పాస్ట్ 1 వీక్ ఎస్సీఓ. ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్ అని ఉంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయో చూసుకొని మీకు వచ్చిన స్కిల్స్ ఇందులో ఉన్నాయా చేయగలమా అనుకున్నప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ ఇట్లా అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నల్స్ ఇక్కడ టైప్ చేస్తే మీకు ఇంటర్న్షిప్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఈ లింక్డ్ఇన్‌లో అన్‌పెయిడ్ ఎక్కువ వస్తాయి అనమాట. పేమెంట్ లేకుండా చేయమని. అవి మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్‌పెయిడ్ అంటే ఇంకా వాళ్ళు వర్క్ చేపించుకుంటారు. ఇంకా అదంతా మనకు టైం వేస్ట్. ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్ట్ వర్క్‌లోకి వెళ్ళడమే బెస్ట్. ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంటర్న్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాసారు చూడండి, స్టే ఫండ్ పెయిడ్ అని. డ్యూరేషన్ 6 months, ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అని ఇచ్చారు కదా! ఇలాంటి వాటిని చూసి అప్లై చేసుకోండి. ఒకవేళ అన్‌పెయిడ్ అని ఉంటే మాత్రం అప్లై చేయకండి. కొంతమంది ఏమో ఏం మెన్షన్ చేయరు. ఆ, ఇక్కడ చూసుకోండి ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా. ఆ, మన డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 8,000 to 12,000 వరకు పే చేస్తారు సోషల్ మీడియా ఇంటర్న్షిప్కి. ఈ వర్క్ అంతా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూసి మీకు రిలేటెడ్గా ఉన్న వాటికి అప్లై చేసుకోండి. జాబ్స్ కాల్స్ వస్తాయి. అంటే ఒక ప్లాట్ఫామ్నే కాకుండా అన్ని ప్లాట్ఫామ్స్లో మనకి పాసిబుల్ ఉన్న అన్ని ప్లేసెస్లోనూ మనం పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మనకి ఇప్పుడు జాబ్స్ కూడా యాడ్ చేసాము, గ్రూప్స్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మన కంపెనీ వైజ్గా సెర్చ్ చేసుకుని ఇట్లా మనం ఏ కంపెనీస్కి వెళ్ళాలి, అండర్ 10 అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళందరికీ మనకి కావాల్సిన ఫిల్టర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఎంట్రీ లెవెల్, సీనియర్, మేనేజర్, డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ అని ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనకి ఆర్గానిక్గా ఆప్టిమైజ్ అంటే మనం లింక్డ్ఇన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ పేజీ. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే మనం వర్క్ చేసింది పర్సనల్గా మన జాబ్స్, మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం, మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సోషల్ మీడియాలో అప్ టు డేట్ యాడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ పేజీ. మీకు ఒక కంపెనీ వాళ్ళు లింక్డ్ఇన్ అకౌంట్ ఇచ్చి కంపెనీ పేజీ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, మీరు ఫస్ట్ కంపెనీకి ఒక పేజీ క్రియేట్ చేయాలి. బట్ ఇది కంపెనీ వైజ్గా వర్కౌట్ అయితే అవ్వదు. మనం కంపెనీకి ఒక పేజీ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ పేజీ. ఎందుకంటే మామూలుగా ప్రొఫైల్‌లో అంటే ప్రొఫైల్ రిలేటెడే ఉంటది కానీ ఇన్‌సైట్స్ కానీ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కంపెనీ పేజీలో మనకి బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉండే ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ ఇది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అనమాట లింక్డ్ఇన్. గ్రూప్స్
మేనేజ్ బిల్లింగ్, హైయర్ అండ్ విత్ ఏఐ, టాలెంట్ ఇన్సైట్స్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకున్నాయి. అలాగే మనం జాబ్‌లు పోస్ట్ చేయాలనుకుంటే ఫ్రీగా ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్‌లో హైర్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రీమియం ప్లాన్ ఉంటుంది. ఈ ప్రీమియం ప్లాన్ మనకి బాగా వర్కౌట్ అవుతుంది లింక్డ్ఇన్ ఫ్రీ కన్నా కూడా. అండ్ క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఈ లింక్డ్ఇన్ అకౌంట్ తోటి మనము ఏదైనా అదర్ కంట్రీస్‌లో దీంట్లో ఇది రావట్లేదా? సరే ఓకే అండి, ఇది రావట్లేదు, నేను నెక్స్ట్ చూస్తాను. క్రియేట్ ఏ కంపెనీ పేజ్. కంపెనీ పేజీ, షోకేస్ పేజ్ అంటే మనం పేజెస్కి సబ్ పేజీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఈ మూడిట్లో ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ మన కంపెనీస్కి క్రియేట్ చేస్తాం కాబట్టి కంపెనీ పేజీ. ఇక్కడ మీరు నేమ్ ఇస్తారనమాట. నేమ్ అంటే శ్రీష డిజిటల్. లైక్ ఇక్కడ వచ్చేసి ఇది యూఆర్ఎల్ వస్తుంది, ఆల్రెడీ ఇది ట్రైనింగ్ అని ఇచ్చాము. పబ్లిక్ యూఆర్ఎల్ ఉంటుంది, శ్రీష డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చాం. శ్రీష డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. లైక్ ఇక్కడ వచ్చేసి మన కంపెనీ వెబ్సైట్, ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్, కంపెనీ సైజు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, 1 to 10, 1 to 2, ఇట్లా మనం ఎంప్లాయీస్ అండ్ ఆర్గనైజేషన్ టైప్, పబ్లిక్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నాక మనం కంపెనీ లోగో సెలెక్ట్ చేసుకుంటాం, ఒక లోగో. ఇక్కడ వచ్చేసి మనం ట్యాగ్ లైన్ రాయొచ్చు, లేకపోతే లేదు. రాసారంటే స్మాల్ బిజినెస్ గురించి ఏదైనా ఒక లైన్ అనేది ఇక్కడ మీరు రాసేసి ఇది వెరిఫై చేసేసి క్రియేట్ ఏ పేజ్ అంటే డైరెక్ట్గా పేజ్ క్రియేట్ అవుతుంది. పేజ్ క్రియేట్ అయినాక ఎలా వస్తుందంటే మనకి అక్కడ చాలా పేజెస్ క్రియేట్ చేసి లైక్ మనకి ఇలా పేజ్ అనేది వచ్చేస్తుంది క్రియేట్ అయ్యి పేజీ వచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం పోస్టులు చేస్తాం అనమాట. క్రియేట్ పోస్ట్. ఇక్కడ కూడా సేమ్ మనం పోస్ట్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఇది ఒక వీడియో అనుకోండి, వీడియో క్రియేట్ చేసాము. వీడియో క్రియేట్ చేసి దీన్ని పోస్ట్ చేస్తున్నాము లింక్డ్ఇన్లో. నేను అంతకుముందు పోస్ట్ చేశాం కదా, పోస్ట్ కంటెంట్ అని అడిగితే లింక్డ్ఇన్ పోస్ట్ కంటెంట్ అనేది వస్తుంది మనకి విత్ హ్యాష్ ట్యాగ్తో సహా. ఇక్కడ మనం ఏంటంటే నెంబర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నెంబర్ యాడ్ చేసుకున్నాం, ప్రారంభించండి దగ్గర. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పోస్ట్. ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ చేసుకుంటే మన పేజ్లో పోస్ట్ అవుతుంది. ఇది యాజ్ ఏ మెంబర్గా యూజ్ చేసినప్పుడు మనకి ఈ పేజీ మన వీడియో ఇక్కడ వచ్చిందనమాట.
వీడియో ఇక్కడ వచ్చినప్పుడు ఈ వీడియో లింక్ అనేది కాపీ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మనం ప్రొఫైల్లోకి వెళ్ళి గ్రూప్స్లో పోస్ట్ చేస్తాం అనమాట. ప్రొఫైల్లోకే వెళ్ళాలి, పేజీకి అయితే గ్రూప్స్ యాడ్ అవ్వు. ఇది డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్, లర్నింగ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ గ్రూప్స్, ఇట్లా ఎస్ఈఓకి రిలేటెడ్ గ్రూప్స్లో మనం ఆ వీడియోని పోస్ట్ చేస్తాం. ఇక్కడ ఇది వచ్చేసి డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం. సక్సెస్ఫుల్ పోస్ట్ వచ్చింది, వ్యూ పోస్ట్. ఈ వ్యూ పోస్ట్ ఈ లింక్స్ కాపీ చేసుకొని మనం పేజీలో పోస్ట్ చేసినవి, గ్రూప్లో పోస్ట్ చేసినవి ఈ లింక్స్ కాపీ చేసుకొని మీరు లైక్ మన పేజీలో పెట్టుకోవాలన్నమాట. లైక్ ఇవి కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్లో పెట్టేసుకొని క్లయింట్కి సబ్మిట్ చేస్తారు, ఎన్ని గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు అనేది. ఇట్లా మీకు పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పోస్ట్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మనం ఆర్టికల్ సబ్మిషన్ కూడా చేయొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఆర్టికల్ సబ్మిషన్ చేయొచ్చు. బట్ ఆర్టికల్ సబ్మిషన్ అప్పుడు ఇది నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే లింక్డ్ఇన్ దగ్గర చెప్తామనేసి. ఆర్టికల్ సబ్మిషన్స్ హబ్ స్పాట్ లైక్ మీడియం కానీ ఇంకా ఆర్టికల్కి సంబంధించిన అదర్ సైట్స్లో మనం పోస్ట్ చేస్తాం కదా, బట్ ఇక్కడ కూడా మనము ఆర్టికల్ అనేది పోస్ట్ చేస్తాం. బట్ లింక్డ్ఇన్ ఆర్టికల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పబ్లిష్ అన్ ఆర్టికల్ని, ఈ పబ్లిష్ అన్ ఆర్టికల్ తీసుకొని మనం ఒక ఆర్టికల్ అయితే రాసి ఇట్లా మనం తెలుగులో రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఆర్టికల్, ఇక్కడ టైటిల్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇమేజ్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఈ ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇమేజ్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి కావాల్సింది బ్యాక్ లింక్ లైక్ అలాగే ట్రాఫిక్. కాబట్టి మనం ఈ శ్రీష డిజిటల్ వెబ్సైట్ని ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోండి అన్న దగ్గర ఇక్కడ మనము ఈ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చింది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాక మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇందాక మనకు ఇక్కడ కంటెంట్ అయిపోయినాక మనకి కింద హ్యాష్ ట్యాగ్స్ వచ్చినాయి కదా, ఈ హ్యాష్ ట్యాగ్స్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా పబ్లిష్. ఇప్పుడు లింక్డ్ఇన్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనం షేర్ చేయాలంటే కూడా మన అకౌంట్లో షేర్ చేసేసుకోవచ్చు. షేర్ అంటే అకౌంట్లో షేర్ అవుతుంది, బట్ ఇది వచ్చేసి ఇదేదో సమ్ ప్రాబ్లం చూపిస్తుంది. ఓకే, వదిలేసేయండి. తర్వాత మనం వచ్చేసి వ్యూ స్టేటస్ అని చూస్తే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట మనం రాసిన ఆర్టికల్కి. ఇట్లా మనం ఆర్టికల్స్ కూడా రాస్తాము. ఈ లింక్డ్ఇన్ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనకు మోర్ ట్రాఫిక్ తీసుకురావడానికి, అలాగే లీడ్స్ తీసుకురావడానికి ఈ ఆర్టికల్ అనేది చాలా ప్లస్ అవుతుంది మనకి. ఇందులో పోస్టులు ప్లస్ ఆర్టికల్స్ 2 రాసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ వే. అలాగే మనం రోజు గనక గ్రూప్స్‌లో షేర్ చేస్తే మన అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. కొన్ని రోజులు బ్లాక్ అవుతుంది. కాబట్టి డైలీ గ్రూప్స్‌లో చేయడానికి ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకుముందు మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా గ్రూప్స్‌లో షేర్ చేసుకోండి. ఇది పేజీలో మనం చేసేది. డైలీ పేజీలో షేర్ చేయటము, కంటెంట్ పోస్ట్ చేయడం, అలాగే ఆర్టికల్స్ సబ్మిట్ చేసుకోవడం. ఇది ఇలా ఫాలో అవుతుంటాం. అలాగే అలాగే ఎనాలిటిక్స్ చూసామనుకోండి. ఈ ఎనాలిటిక్స్‌లో మనకి ఇక్కడ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, రియాక్షన్స్, కమెంట్స్, షేర్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం వీడియో పెట్టాం కదా డిజిటల్ మార్కెటింగ్ కాదండి. వీడియో వ్యూస్ వచ్చేసి మనకి 2 ఇంప్రెషన్స్ వచ్చినాయి, 2 వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు మనం పోస్ట్ చేసిన దానికి. బట్ ఆర్టికల్కి అయితే ఇంకా ఎవరు రాలేదు, వ్యూస్ అవి రాలేదు. ఇవి 2 మనకి చూపిస్తుంది ఇక్కడ. విజిటర్స్ ఎంతమంది వచ్చారు, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే సెర్చ్ అపీరెన్స్ ఎలా ఉంది, ఈ డిజిటల్ ఇవన్నీ కూడా మనం కాంపిటేటర్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజ్ నేమ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేస్తున్నాం, కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక్కడ లీడ్స్ అవి కూడా లీడ్ ఫామ్ క్రియేట్ చేసుకొని లీడ్ జనరేట్ చేస్తాం అనమాట. ఇట్లా మొత్తం మనం లింక్డ్ఇన్ని యూజ్ చేసుకోవచ్చు, ఒక పర్సనల్గా ప్లస్ కంపెనీగా. ఈ 2 మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా వరకు మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. లేక ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది దీంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్స్. ఈ యాడ్స్ వచ్చేసేసరికి మనకి ఇక్కడ అడ్వర్టైజ్ ఆన్ లింక్డ్ఇన్, అడ్వర్టైజింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మన అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. దీన్ని క్రియేట్ ఏ క్యాంపెయిన్, ఇక్కడ మనకి సేమ్ అక్కడ ఎలా అయితే క్యాంపెయిన్ సెలెక్ట్ చేస్తాం అలాగే బ్రాండ్ అవేర్నెస్, ఎంగేజ్మెంట్, వెబ్సైట్ విజిట్స్, చాలా ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ లైక్ టాలెంట్ లీడ్స్ అనేసి, లైక్ వీడియో వ్యూస్, వెబ్సైట్ కన్వర్షన్స్, జాబ్ అప్లికేషన్స్, వీటన్నిటికీ మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మనం బ్రాండ్ అవేర్నెస్ కానీ, వెబ్సైట్ విజిట్స్ కానీ, లీడ్ జనరేషన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా లీడ్ జనరేషన్కి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి లీడ్ జనరేషన్ చూద్దాము. అండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, మన డేట్, క్యాంపెయిన్ యాడ్ సెట్ నేమ్ వచ్చింది. ఇక్కడ గోల్ వచ్చేసి మనకి లీడ్ జనరేషన్, లాంగ్వేజెస్ ఇంగ్లీషు అండ్ ఇండియా ఇది సెలెక్ట్ అయింది. మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకోవచ్చు. ఇండియా మొత్తమా లేకపోతే ఓన్లీ హైదరాబాద్ ఇట్లా లొకేషన్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ లొకేషన్స్, రెంట్ ఆర్ పర్మనెంట్ లొకేషన్స్ అని ఉన్నాయి. ఇలాగ పర్మనెంట్ లొకేషన్స్
రీసెంట్ లొకేషన్స్. ఈ రీసెంట్ లొకేషన్స్ కావాలా ఎట్లా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్స్‌క్లూడ్ లొకేషన్స్ ఏదైనా లొకేషన్ ఎక్స్‌క్లూడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ఇంక వేరే కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆస్ట్రేలియా గాని, కెనడా గాని ఇట్లా. ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇండస్ట్రీ వైజ్‌గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జాబ్ ఫంక్షన్ వైజ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జాబ్ సీనియారిటీ వైజ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఏ ఇండస్ట్రీని టార్గెట్ చేయాలి? ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ ఆటోమేటెడ్ ఇవన్నీ కదా! కన్‌స్ట్రక్షన్స్ ఇలా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీని టార్గెట్ చేయాలి. అలాగే మనం స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి అలాగే ఆహ్, టెక్నాల ఇక్కడ ఇండస్ట్రీ వైజ్ అండ్ జాబ్ ఫంక్షన్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ సీనియారిటీ ఆర్ మెంబర్ అట్రిబ్యూట్స్, ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అని ఉన్నాయి కదా, లైక్ జాబ్ సీనియారిటీ బట్టి అన్‌పెయిడ్ ట్రైనింగ్, ట్రైనింగ్ రిలేటెడ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్న వాళ్ళకి మన యాడ్ చూపించాలన్నమాట. అలాగే ఆడియన్స్ ఎక్స్పాన్షన్, రీసెట్ ఆడియన్స్ అండి. ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఏదైనా రీసెట్ కావాలంటే ఆడియన్స్ని రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ సింగిల్ ఇమేజ్ వీడియోనా కరాసిల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ ఇమేజ్ అనుకోండి, సింగిల్ ఇమేజ్. వీడియో అంటే వీడియో. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ 1 డే, 7 డేస్, 30 డేస్. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎన్ని మనకి పర్ డేకి 30 డేస్కి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, క్లిక్ త్రూ రేట్ ఎంత పడుతుంది, 30 డేస్ ఎన్ని క్లిక్స్ వస్తాయి, ఎన్ని లీడ్స్ వస్తాయి, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది అని చూస్తున్నాం. మనకి వచ్చేసి ఇక్కడ కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. మనకి లింక్డ్ఇన్ అందుకోసం అని ఎక్కువ యూజ్ చేయరు. మనకు వచ్చేసి 30 లీడ్స్ పడుతుంటాయి. ఈ అమౌంట్ ఇక్కడ మనం బడ్జెట్ సెట్ చేసుకుందాం. తర్వాత ప్లేస్మెంట్స్ వచ్చేసి ఆల్రెడీ సెలెక్టెడ్ అనమాట. మనకేం ఆప్షన్ ఇవ్వలేదు వీటి సెలెక్ట్ చేసుకోవడానికి. సెట్ డైలీ బడ్జెట్ వచ్చేసి మనకు 10,000 పెట్టాము. ఒకవేళ మనం 5,000 పెట్టాము అనుకుంటే ఎంత డైలీ బడ్జెట్ మనకు 500కి 2,000కి వర్కౌట్ అవ్వదు. మనం 5,000 పెట్టాము అనుకోండి. ఇక్కడ చూడండి మనకి పర్ డేకి మనము 5,000 పెడితే మనకి ఒక్కొక్క లీడ్ కాస్టే 5,000 దాకా పడుతుంది. ఎన్ని లీడ్స్ వస్తాయంటే 12 లీడ్స్ టు 48 లీడ్స్ అని చెప్పి. బట్ 12 రావచ్చు, లేకపోతే ఇంకా తక్కువే రావచ్చు, ఇంకా ఎక్కువే రావచ్చు అనమాట. పర్ డేకి 1000 పెడితే అసలు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. పర్ డేకి 30,000 రూపీస్ పెడితే మనకు అసలు లీడ్సే చూపించట్లేదు. ఎస్టిమేటెడ్ లీడ్స్ అనేది చూపించట్లేదు. కాబట్టి మనకు అమౌంట్ ఎక్కువ పెట్టాలి కాబట్టి మ్యాక్సిమం మన ఇండియాలో ఈ లింక్డ్ఇన్ క్యాంపెయిన్స్ అనేవి ప్రిఫర్ చేయరు. ఇక్కడ వచ్చేసి చూడండి 10,000 పర్ వీక్ అని చెప్పేసి పెట్టాడు. రన్ అంటే యాడ్ కంటిన్యూస్గా రన్ అవ్వాలా, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నాడు. బట్ కంటిన్యూస్లీ రన్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 5,000 అమౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్వర్షన్ ట్రాకింగ్ ఆప్షనల్. ఇక్కడ ఏమైంది, సేవ్ అండ్ నెక్స్ట్ రాలేదు.
ఇక్కడ వచ్చేసి కాస్ట్ క్యాప్ అని ఉంటుంది. మనం ఎంత అమౌంట్ ఒకదానికి ఎంత పడాలి, లీడ్‌కి ఎంత కాస్ట్ పెట్టాలి అనేది మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ క్యాప్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మ మనకి మాక్సిమం కాస్ట్ అంతే పడుతుందనమాట. అంతకంటే ఎక్కువైతే పడదు లీడ్‌కొచ్చేసి. వీడు మాక్సిమం, మినిమమ్ చూపిస్తున్నాడు. అంటే స్టార్టింగ్ పర్ లీడ్ కాస్ట్ వచ్చేసి రూ. 1707 అట్లా పెట్టేసి ఇన్ బిట్వీన్ ఎంత పడుతుందనేసి హ్మ్. ఇట్లా వాడిచ్చిన కాస్ట్ క్యాప్. ఇక కాబట్టి మనం ఆ కాస్ట్ క్యాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. ఎక్కడ మిస్టేక్ ఏం చేయలేదు, ఏం వదిలిపెట్టలేదు కదా.